పవన్ కళ్యాణ్ జనాల్ని దోచుకోవాలనుకోడు, అవినీతి చేయాలనుకోడు, చెయ్యనీయకుండా ఉండాలనుకుంటాడు. తన చుట్టూ వాళ్ళు తినాలని కూడా కోరుకోడు. అతను తన జేబులో డబ్బులు పెట్టి ఖర్చు చేసి పనిచేసేటటువంటి రకం. కానీ కొన్ని ప్రాక్టికల్ అంశాల మీద అవగాహన ఉంటుంది, కానీ పరిష్కారం లేనటువంటి వాటికి పరిష్కారం కోరుకుంటాడు. అట్లాంటి వాళ్ళు సమాజంలో ఉండటం అవసరం. తద్వారా ఏదో ఒకనాటికి ఒక పరిష్కారమో లేదా ఆ దిశగా అడుగులన్నా పడతాయి. ఇప్పుడు రేషన్ బియ్యం విషయంలో నేను ఇంతకుముందు పెట్టు ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరికి తెలియదు. బియ్యం డీలర్ ఇచ్చేస్తున్నాడు, ఎండియు వెహికల్ అతను ఇచ్చేస్తున్నాడు, కానీ అది కొంటున్నటువంటి జనం అమ్మేస్తున్నారు. ఈ అమ్మినటువంటి వాళ్ళ దగ్గర వ్యాపారస్తుడు కొంటున్నాడు, లేదా ఎండియు అతనే కొంటున్నాడు, లేకపోతే ఇంకొక అతను మళ్ళీ పైన బ్రోకర్కి అమ్ముతున్నాడు, బ్రోకర్ వ్యాపారస్తుడికి అమ్ముతున్నాడు, వ్యాపారస్తుడు ఎగుమతిదారికి అమ్ముతున్నాడు, లేదా ఎగుమతిదారికే బ్రోకర్ అమ్ముతుంటాడు. ఇది ఇన్ని లేయర్లు ఉన్నాయి. ఇందులో చట్టపరంగా అయితే కనుక బియ్యం కొనుక్కోవడం నేరం కాదు, బియ్యం అమ్మడము నేరం కాదు. అదే సందర్భంలో అది రేషన్ బియ్యం కావడం నేరమా అంటే అది ఎట్లాగా అనేది తేలదు. రేషన్ ఇవ్వకుండా ఇస్తే అమ్ముకుంటే క్రైమ్, రేషన్ ఇచ్చేసాక అమ్ముకుంటే నేరం కాదు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యుయేషన్లో పవన్ కళ్యాణ్ ఒక అగ్రెసివ్ స్టెప్ ఇదంతా చేసుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్కి నిజంగా హోంశాఖ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆవిడ పేరేంటి అనిత గారి విషయంలో ఆయన మాట్లాడినటువంటి చూసాం, నాకు ఇచ్చుంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన సమన్వయం కుదిరింది. అంత నిన్న కూడా మళ్ళీ హోంశాఖ నాదైతే కనుక నేను ఇది నాది అనలేదు, అది నా శాఖ అది కాదు అని చెప్పుకొచ్చారు పోలీస్ శాఖకు సంబంధించి. ఇక్కడ పాయింట్ ఏంటంటే హోంశాఖ అయినా ఏదైనా సరే కన్స్ట్రక్టివ్ కాన్సెప్ట్, ఖచ్చితంగా గంజాయిని కంట్రోల్ చేసేయాలి. ఇప్పుడు నేను ఆకే రవికృష్ణ గారు ఏం చెప్పారు, ముందెళ్ళి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కలుస్తాం, ఆ కుటుంబాలకి గంజాయి వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం వివరిస్తామన్నారు. ఎందుకన్నారు అది? అక్కడ గంజాయి మీద ఆధారపడుతుంది గిరిజన కుటుంబాలు. అంతకుముందు కూలి పనుల రూపంలో 50 100 నెలలో 10 రోజులు వస్తేనే గ్రేట్ ఆ రోజుల్లో వాళ్ళకి. ఇవాళ రోజుకి 500 1000 రూపాయలు బల్క్ అమౌంట్ సంపాదిస్తున్నారు. అట్లాగే వాళ్ళ పిల్లలు దీని ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అయిపోతున్నారు, వేలకు వేలు సంపాదిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఒక్క రోజులో మారాలంటే మారరు. పవన్ కళ్యాణ్ ఆవేశం ప్రకారం అయితే గంజాయిని ఆపేయాలి. అలాగని చెప్పేసి కఠినంగా అణచేస్తే మొత్తం తిరుగుబాటు వచ్చేస్తుంది. రేషన్ విషయంలో కఠినంగా ఆపేసి ఎవడైతే రేషన్ అంతా ఎక్స్పోర్ట్ చేయలేదంటే వ్యాపారాలు పడిపోతాయి, లేకపోతే మధ్యలో పారిశ్రామికవేత్తలు దెబ్బతింటారు, ఎక్స్పోర్ట్స్ పడిపోతాయి, భారీగా దెబ్బతింటారు. కాబట్టి ఇట్లాంటి వాటి విషయంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు హోంశాఖ ఇస్తే అసలు ఇంకెంత సంచలనం జరుగుతుంది. విషయం అయితే అద్భుతం, ప్రతిదీ కూడా ప్రజలకు పనికొచ్చే అంశం ఆయన ప్రస్తావించి. కాకపోతే ఈ లేయర్లలో ప్రజలు భాగస్వాములు అవుతూ ఉంటారు, అలాగే వివిధ వర్గాలు భాగస్వాములు అవుతూ ఉంటారు. అదంతా అధిగమించడమే, అది చంద్రబాబుకి తెలియదా ఇన్నేళ్ళ నుంచి రేషన్ ఇట్లా జరుగుతుంది అనేది? రాజశేఖర రెడ్డికి తెలియదా? కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా తెలుసు. పరిష్కారం ఏంటంటే నాకు అక్కర్లేదు బియ్యం నేను తీసుకోను అని చెప్పు. అలాంటి చైతన్యం జనాల్లోకి తీసుకొచ్చే రోజు దాకా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. వాళ్ళల్లోని ఆగ్రహం ఆవేదనలో అయితే నిజాయితీ ఉంది, కాకపోతే పరిష్కారం దగ్గరనే ప్రశ్న.